Hi guys, this is Monish. Thank you for clicking my video. ఈవేళ మన దగ్గర ఉన్న బైక్ అల్ట్రా వాల్ట్ నుంచి వస్తున్న F77 రీకాన్. మనకి బైక్ చూడగానే చాలా స్పోర్టీగా ఉంటుంది. ఫస్ట్ చూడండి గాయస్, దీని డిజైనే మనకు ఒక సూపర్ బైక్ ఉన్నట్టే ఉంటుంది అన్నమాట. దీంట్లో ఉన్న టాప్ ఫీచర్స్ చూసుకుంటే మనకి 0 to 100 జస్ట్ 7 secondsలో రీచ్ అవుతుంది. అండ్ మన దీని రేంజ్ వచ్చేటప్పటికి 323 కిలోమీటర్స్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇది ఒక బెంగళూరు బేస్డ్ కంపెనీ. అండ్ మనకి ఇది చాలా బాగుంది గైస్. దీంట్లో చాలా మంచి మంచి ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఆల్ ఓవర్గా దీని లుక్ చూసుకుంటే మనకి చాలా అంటే చాలా కిల్లింగ్గా ఉందన్నమాట. మనకి BMWలో టాప్ అండ్ సూపర్ స్పోర్ట్స్ బైక్స్కి ఇచ్చినట్టు మనకి ఇక్కడ ఫ్లాప్స్ కూడా ఇస్తున్నారు. సో మనకి ఏంటంటే దీని ఏరోడైనమిక్గా దీని డిజైన్ అనేది చాలా బాగుంది గైస్. ఫస్ట్ ఇనిషియల్గా మనకి దీని ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే మనకు ఒక బ్యాట్మెన్ టైప్లో కనబడుతుంది. ఈ ఫ్రంట్ పోర్షన్ అనేది చాలా బాగుంది. కంప్లీట్ మనకి ఇదంతా కూడా మనకి LED సెటప్ ఇస్తున్నారు. దీని హెడ్ ల్యాంప్స్ కానీ లేకపోతే మనకి దీని హై బీమ్, లో బీమ్ అండ్ దీని DRLs కానీ ఎవ్రీథింగ్ మనకి LEDయే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి LEDలోనే ఫినిష్ చేస్తున్నారు. అండ్ మనకి ఇది చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఇండియన్ ఫ్లాగ్ అనేది ఇచ్చారు. ఎందుకంటే ఇది ఇండియన్ బ్రాండ్. మనకి ఇది బెంగళూరు బేస్డ్ కంపెనీ చెప్పా కదా గైస్. మనకి ఇది చూసుకుంటే మనకి ఆథర్ కానీ లేకపోతే ఇది అల్ట్రా వాల్ట్ కానీ ఇవన్నీ బెంగళూరు బేస్డ్ కంపెనీసే. అండ్ ఇవి చాలా బాగుంటాయి. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి USD ఫోక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఫ్రంట్ అండ్ రేర్ బోత్ కూడా మనకి అడ్జస్టబులే. అండ్ ఈ రెండు కూడా మనకి అడ్జస్టబుల్ USD ఫోక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే దీని డిస్క్ అనేది ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ అండ్ రేర్ కూడా మనకి బోత్ ABSతో వస్తుంది. దీని బ్రేకింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్. దీని టైర్ సైజ్ చూసుకుంటే 110/70 or 17 ఇంచెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా బోత్ మనకి డిస్క్తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాయ్ వీల్స్ కూడా మనకి ఇస్తున్నారు. ఈ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనకి కంప్లీట్ క్లోజ్డ్లోనే ఉంటుంది. దీనివల్ల మనకి లుక్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. అండ్ ఫ్రంట్ మనకి ఎయిర్ ఇంటేక్ కోసం మనకి లైట్గా స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. బట్ దీనికి ఏంటంటే మనకి ఎయిర్ అనేది అంత అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇది ఇంజన్ హీట్ అవ్వడం అలా ఏమి ఉండదు. జస్ట్ దీంట్లో మోటార్ అండ్ బ్యాటరీ ఉంటుంది కాబట్టి సో దీనికి అంత ఎయిర్ అనేది అవసరం లేదు. సో డిజైన్ పార్ట్గా దీనికి కంప్లీట్ మనకి దీన్ని సీల్ చేశారు. IP67 రేటింగ్ అనేది ఇస్తున్నారు. సో మనం అలాంటి కండిషన్స్లో అన్నా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మన దీని ఫుట్ ప్యాక్ అనేది మనకి ఇక్కడ గేర్ నాబ్ అనేది ఏమి ఉండదు. ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి మనకి గేర్ నాబ్ అనేది ఏమి ఉండదు. అండ్ దీని క్లోజింగ్ కూడా చూడండి గైస్. దీని ప్రీమియం, దీని క్వాలిటీ అనేది చాలా బాగుంది. అండ్ మనకి రేర్ శారీ గార్డ్ అనేది ఇక్కడ ఫినిష్ చేసి ఉన్నారు. అండ్ దీనికి మనకి ఇక్కడ దీని మోటార్ అనేది మనకి లోపల నుంచి చూస్తే ఇక్కడ కనబడుతుంది. అండ్ బ్యాక్ మనకి మోనోషాక్ సస్పెన్షన్ అనేది ఇస్తున్నారు. అండ్ అది కూడా మనకి అడ్జస్టబుల్. మనం దీని బ్యాక్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి బేసిక్గా నాకు ఈ బ్యాక్ ప్రొఫైల్ కూడా చాలా బాగుంది గైస్. స్పోర్టీ లుక్ ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా స్పోర్టీ లుక్ ఉంటుంది. అంటే మనకి దీని టైల్ ల్యాంప్ అనేది ఇక్కడ ఫినిష్ చేసి ఉన్నారు. అండ్ దీని టర్న్ ఇండికేటర్స్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ నెంబర్ బోర్డ్ కేసింగ్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. మనకి దీని బ్రేక్ లివర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. రేర్ డిస్క్ ఆయిల్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ బైక్ అంతా కూడా మనకి చూడడానికి చాలా అంటే చాలా స్పోర్టీగా ఉంది. అండ్ ఇందులో చూసుకుంటే మనకి ఫ్రంట్ సీట్ అనేది ఇలా ఫినిష్ చేసి ఉన్నారు. అండ్ రేర్ సీట్ కూడా మనకి ఇక్కడ ఫినిష్ చేసి ఉన్నారు. మనకి సైడ్ ఈ బీడింగ్ చూస్తుంటే నాకు R15కి ఓల్డ్ ఇది వరకు వచ్చేది సేమ్ అలా కనిపిస్తుంది అనమాట. బట్ ఏంటంటే ఇది పర్వాలేదు, ఇది చాలా హార్డ్ ఉందన్నమాట. ఇది ప్లాస్టిక్ అయితే కాదు, ఒక టైప్ ఆఫ్ హార్డ్ మెటీరియలే యూజ్ చేశారు. సో ఇది అంత ఈజీగా బ్రేక్ అయితే అవ్వవు. అండ్ ఇదంతా మనకి హార్డ్ ఫైబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. గైస్ బైక్ అంతా కూడా మనకి ఎక్కడ టచ్ చేసినా మనకి చాలా మంచి బిల్డ్ క్వాలిటీ అనేది ఇస్తున్నారు. సో మనకి ఎక్కడ చీప్ ప్లాస్టిక్ అనేది ఎక్కడ ఇవ్వట్లేదు అనమాట. అంత నీట్గా ఫినిష్ చేస్తున్నారు మొత్తం అంతా బైక్ అంతా కూడా. అండ్ ఇక్కడ చూసుకుంటే దీని బ్రేక్ లివర్ కూడా మనకి అడ్జస్టబుల్. మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట ఫ్రంట్ బ్రేక్ లివర్ అనేటప్పటికి. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకి రైట్ సైడ్లో మనకి క్లచ్ అనేది ఉండదు. ఎందుకంటే మనకి ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. అండ్ మనం చాలా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు కూడా. అండ్ దీని మిర్రర్స్ క్వాలిటీ చూడండి గైస్ ఎంత బాగుందో. చాలా అంటే చాలా ప్రీమియంగా ఉందన్నమాట. అండ్ మనం ఈ లోపలే మనం దీని మిర్రర్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. కంప్లీట్ ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని మనం ఇక్కడ నుంచి టాగిల్ చేసుకోవచ్చు అన్నమాట.
అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి హజార్డ్ లైట్ స్విచెస్ అండ్ హైవే పాస్ బటన్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ షో చేస్తుంది గైస్. మనకి ఇది ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే మనకి బైక్ అనేది రివర్స్ వెళ్తుంది. అండ్ ఇందులో మనం రీజనరేటివ్ బ్రేకింగ్ ఉంది, ఏబిఎస్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది అండ్ చాలా డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. అండ్ దీంట్లోనే మనకి ఈ సిమ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం దీంట్లో లొకేషన్ నావిగేషన్స్ అనేవి మనకి ఇందులోనే ఇన్బుల్ట్ అనేది ఇస్తున్నారు. సో మంచి మంచి ఫీచర్స్ అన్నీ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి దీని టర్న్ ఇండికేటర్ స్విచ్ అండ్ కింద చూసుకుంటే దీని హార్న్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి దీని మోటార్ కిల్ స్విచ్ అనేది ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో చూసుకుంటే 3 డ్రైవింగ్ మోడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి గాయస్, మనకి ఇది గ్లైడ్. దీంట్లో జస్ట్ మనకి 43% బ్యాటరీ ఉంది. 43%తో మనం 108 కిలోమీటర్స్ అనేది వెళ్ళొచ్చు. అండ్ దీంట్లో సెకండ్ మోడ్ వచ్చేటప్పటికి కాంపాక్ట్. మనకి దీంట్లో ఇది కాంపాక్ట్లో మనకి 93 కిలోమీటర్స్ రేంజ్ అనేది చూపిస్తుంది. ఇది లాస్ట్లో వచ్చేటప్పటికి బ్యాలిస్టిక్. ఇది మనకు ఒక సూపర్ స్పోర్ట్ మోడ్ అని చెప్పొచ్చు. ఇది చాలా అంటే చాలా అగ్రెసివ్గా ఉంది. మనం కేర్ఫుల్గా డ్రైవ్ చేయకపోతే చాలా రిస్క్తో కూడుకుంది. అంత నేను చెప్తున్నా కదా గైస్, అంత బాగుంది దీని మోడ్ అనేది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి దీంట్లో ఓడో, టైం అండ్ దిస్ రైడ్, మనకి ఇది ఇన్స్టెంట్ రైడ్ కిలోమీటర్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. అండ్ మనకి ఇది రీజనరేటివ్ బ్రేకింగ్ అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి బ్యాటరీ ఎఫిషియన్సీ అండ్ మిడిల్లో మనం ఏ మోడ్లో ఉన్నాం అనేది ఇక్కడ చూపిస్తుంది గైస్. అండ్ ఇక్కడ చూసుకుంటే ట్రాక్షన్ కంట్రోల్ ఇండికేటర్, ఏబిఎస్ ఇండికేటర్ అనేది ఇక్కడ చూపిస్తుంది. F11 అని మనకి ఇక్కడ ఇండికేషన్ అనేది ఇస్తున్నారు. అండ్ మనకి ఇది అల్ట్రా వాల్ట్ సింబల్ అనేది కూడా ఇక్కడ ఇస్తున్నారు. గైస్ నేను చెప్పా కదా ఇది ప్రీలోడెడ్ సస్పెన్షన్ అని చెప్పి. సో మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట మనకి తగ్గట్టు. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే దీని కీ హోల్డర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి రెగ్యులర్ బైక్స్కి మనకి వచ్చినట్టే మనకి ఇక్కడ ట్యాంక్ హోల్డర్ వచ్చినట్టు ఇక్కడ మనకి ఛార్జింగ్ సాకెట్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. ఇది యూజ్ చేసి మనం ఛార్జింగ్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఈ లోగో అనేది గ్లో అవుతుంది గైస్. అండ్ దీని క్వాలిటీ కూడా చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది. ఓవరాల్గా ఈ బైక్ అనేది మనకి చాలా ప్రీమియంగా ఉంది. పర్టికులర్గా నాకు ఈ డిజైన్ చూస్తే మటుకు నాకు డ్యూక్ 390 చూసినట్టు అనిపిస్తుంది అన్నమాట ఇక్కడ నుంచి కూర్చొని చూస్తే. బట్ సైడ్ నుంచి చూస్తే మనకు ఆ టైప్ అయితే అనిపించదు, కానీ బట్ ఈ యాంగిల్ నుంచి చూస్తే మటుకు నాకు అలా అనిపిస్తుంది. ఎక్కువ బైక్ గ్రిప్ చేసినప్పుడు అయితే మనకి హ్యాండ్స్ అయితే కొంచెం రెడ్గా అవుతాయి. బట్ ఏంటంటే మనకి దీని సిట్టింగ్ పోస్చర్ అయితే మటుకు చాలా కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అండ్ దీని గ్రిప్, దీని హ్యాండ్లింగ్ కానీ దీని గ్రిప్ కానీ చాలా బాగుంది గైస్. లెట్స్ చెక్అవుట్ ద డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. నాకు ఈ బైక్ డ్రైవ్ చేయాలని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. అండ్ దీని లుక్స్ అనేవి చాలా బాగున్నాయి అండ్ దీని స్పెసిఫికేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ ఇనీషియల్గా మనం నోటీస్ చేసేది అయితే మనకి దీనికి క్లచ్ ఉండదు. సో దానికి ఒక కొంచెం టైం అనేది పడుతుంది మనం అడ్జస్ట్ అవడానికి. అలా రేజ్ ఇస్తేనే జమ్మని వెళ్ళిపోతుంది. సూపర్ అంతే. దీని డ్రైవింగ్ అనేది ఎంత బాగుందంటే అల్ట్రా స్మూత్ మాట. మనకి ఎలాంటి ఇంజిన్ వాబ్లింగ్ కానీ నాయిస్ కానీ ఏమి ఉండదు. మనకి వెళ్ళే స్పీడ్ కూడా అర్థం కాదు గైస్, అంతా బాగుంది. ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనకి దీంట్లో బ్యాటరీ వచ్చేటప్పటికి 10.3 kWh బ్యాటరీ ఇస్తున్నారు. అండ్ దీని పీక్ పవర్ వచ్చేటప్పటికి దీని 29 kWh మోటార్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని బిహెచ్పి వచ్చేటప్పటికి 39 బిహెచ్పి అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని టార్క్ వచ్చేటప్పటికి 100 Nm ఆఫ్ టార్క్ అనేది ఇస్తున్నారు గైస్. అంత ఎక్కువ అంటే ఈ టార్క్ ఒక సూపర్ స్పోర్ట్లో ఎంతైతే టార్క్ ఉంటుందో అంత టార్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. టార్క్ ఇవ్వడం వల్లే మనకి 0 to 100 అనేది ఒక 7.5 to 7.8 సెకండ్స్లో రీచ్ అవుతుంది గైస్. అండ్ మనకి బ్యాటరీ కెపాసిటీ కూడా 10.3 kWh బ్యాటరీ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి కంపెనీ రేంజ్ దీంట్లో బ్యాలిస్టిక్ కాకుండా మిగిలిన 2 మోడ్స్లో ఎందులో పెట్టి డ్రైవ్ చేసినా సరే మీకు మినిమం 250 అనేది పక్కా వస్తుంది గైస్. హెవీ బ్యాటరీ ఇస్తున్నారు కాబట్టి సో మనకి ఆ మాత్రం రేంజ్ అనేది పక్కా వస్తుంది. అండ్ ఇందులో చూసుకున్నట్టయితే దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి 160 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఏంటంటే మనకి డీసెంట్గా మనకి 5'6", 5'5" ఉన్న వాళ్ళు కూడా బాగానే డ్రైవ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. దీని వీల్ బేస్ వచ్చేటప్పటికి 1340 mm అనేది ఇస్తున్నారు. అండ్ సీట్ హైట్ వచ్చేటప్పటికి 800 mm. సో నేను చెప్పా కదా 5.65, 5'6", 5'5" ఉన్న వాళ్ళు కూడా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. అండ్ ఇది వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది గైస్, ఎందుకంటే మనకి దీంట్లో మనకి హెవీ బ్యాటరీ అండ్ దీని మోటార్ అనేది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఇది 207 kgs వెయిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ఏరోడైనమిక్స్ అనేది చాలా బాగా నచ్చింది. మనకి డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. అండ్ చూడండి గైస్, దీని టాప్ స్పీడ్ వచ్చేటప్పటికి 155 km అనేది ఇస్తున్నారు. నేనే 155 వెళ్ళాను. అంటే
నాకు తెలిసి దీనికి ఇంకా కెపాసిటీ ఉంది, వెళ్ళే కెపాసిటీ. బట్ వీళ్ళు ఇక్కడ కట్ డౌన్ చేశారు అంతే. నేను డబల్స్ ఉన్నాను ఇప్పుడు. నేను ఇప్పుడు నార్మల్గా ఇలా రేస్ చేస్తేనే ఇది 145 147 దాకా వెళ్తుంది. నేను సింగిల్గా ఉన్నప్పుడు 155 కూడా టచ్ అయింది. అండ్ దీంట్లో అయితే యాక్సలరేషన్ అయితే మీకు సింప్లీ సూపర్బ్. ఇందులో ఒక మోడ్ ఉంది బ్యాలిస్టిక్ అని. అది ఎలా అంటే ఒక బ్లాస్ట్ అని చెప్పొచ్చు ఆ మోడ్. ఇంకా ఆ మోడ్ పెట్టుకుని మీరు వెళ్తే 0 to 100 ఎప్పుడు క్రాస్ అయిపోయిందో కూడా తెలీదు. ఇంకా చెప్పాలంటే 0 to 100 కన్నా 0 to 60 అనేది ఇది వితిన్ 2 to 3 సెకండ్స్లో టచ్ అయిపోద్ది. ఇంత స్పీడ్ పవర్ఫుల్ బైక్కి మనకి బ్రేక్స్ కూడా అలాగే కావాలి. సో దీంట్లో ఏంటంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి డిస్క్ బ్రేక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆ డిస్క్ బ్రేక్స్ కూడా మనకి ఏబిఎస్తో వస్తున్నాయి. అండ్ దీనికి ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇస్తున్నారు. సో మనకి సేఫ్టీ పరంగా అయితే ప్రాబ్లం ఏం లేదు. సో ఆటోమేటిక్గా దీనికి అన్ని ఫ్యూచర్స్ సేఫ్టీ ప్రకారంగా ప్రీలోడెడ్ చేశారు. సో మనకి బైక్ బ్రేకింగ్ కూడా చాలా బాగుంది. అండ్ మనకి ఇది సిటీలో డ్రైవ్ చేయాలంటే ఎంత ఈజీగా ఉంటుందంటే గేర్స్ ఉండవు, క్లచ్ ఉండదు, ఏముండదు. సింపుల్గా మనం ఎలా కావాలితే అలా మెనోర్ చేయొచ్చు, ఎలా కావలిస్తే అలా తిప్పచ్చు. బట్ ఇది ఒక షార్ట్ హ్యాండిల్ కాబట్టి కొంచెం టైట్ టర్న్స్ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ మనకి ఇది డ్రైవ్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా కూడా ఉంటుంది. 2 types ఆఫ్ ఛార్జర్స్ అనేది ఉంది. 1.3 kWh ఛార్జర్ ఉంది అండ్ 30 kWh ఛార్జర్ కూడా ఉంది. మనకి 1.3 kWh 3 అవర్స్లో మనకి 20% to 80% అనేది 3 అవర్స్లో ఛార్జ్ అయిపోతుంది. అండ్ 0 to 100 అనేది ఛార్జ్ చేయడానికి 4 hours చేంజ్ అనేది పడుతుంది. బట్ 30 kWh జస్ట్ 20 to 80 1.5 అవర్స్లో ఛార్జ్ అయిపోతుంది. సో మీకు ఛార్జింగ్ అనేది కూడా పెద్ద ప్రాబ్లం అయితే లేదు. ఇందులో మెయిన్ పార్ట్స్ అన్ని అల్యూమినియంతో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో మనకి వాటర్లో ఎలానో డ్రైవ్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఇది IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. సో మనం ఏమీ భయపడాల్సిన అవసరమే లేదు. అమ్మో ఇదేంటి వాటర్లో ఏమైనా తీసుకెళ్తే ప్రాబ్లం అవుతుందేమో, అట్లా అయితే మనకి అసలు ప్రాబ్లమే ఉండదు. సో ఎలా అన్నా తీసుకెళ్ళతే ఎలా అన్నా చేంజ్ చేయొచ్చు. అండ్ గైస్ దీంట్లో 2 ఉన్నాయి. ఇది అల్ట్రా వాలెట్ F77, ఇది రీకాన్ కాకుండా F77 కూడా ఉంది. అది మీకు జస్ట్ అంతా మోర్ ఓవర్ స్పెసిఫికేషన్స్ అంతా సిమిలర్గానే ఉంటాయి. జస్ట్ మనకి అది రేంజ్ వచ్చేటప్పటికి కొంచెం డ్రాప్ అవుతుంది. దాంట్లో రేంజ్ వచ్చేటప్పటికి 211 kilometers అనేది ఇస్తున్నారు. అది అరౌండ్ మీకు 150 180 అనేది రావచ్చు ఆన్ రోడ్ రియల్. బట్ మిగిలిందంతా ఒకటే. బట్ ప్రైస్ బ్రాకెట్ అయితే చాలా డిఫరెన్స్ ఉంది గైస్ దానికి దీనికి. అండ్ లుక్స్ కూడా సేమ్. దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఉండదు, మొత్తం అంతా సేమ్. నేను మీకు ప్రైస్ అనేది లాస్ట్లో చెప్తాను. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే మీరు నమ్మరు. యాక్చువల్గా నేను వీళ్ళు చెప్పినప్పుడు నేను ఇది నిజమా లేకపోతే తప్పు చెప్తున్నారా అని నేను ఒకసారి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేశాను. వీళ్ళు ఇచ్చేది ఈ బ్యాటరీ మీద వారంటీ ఎన్ని ఇయర్స్ తెలుసా గైస్? 8 years లేదా 8 lakh kilometers. 8 lakh kilometers వరకు మీకు వారంటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. మీరు 8 lakh kilometers అంటే ఎంత రఫ్గా డైలీ మీరు ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేసినా సరే మీకు 8 lakh kilometers అనేది కంప్లీట్ చేయలేరు. సో మీరు ఇయర్కి 1,00,000 kilometers తిరిగినా సరే మీరు 8 yearsలో 8 lakhs kilometers తిరగచ్చు అన్నమాట. వీళ్ళ ప్రొడక్ట్లో అంత స్టఫ్ ఉంది కాబట్టి 1 lakh kilometers అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెన్ మనం చూసుకున్నట్లయితే ఒక కార్ కంపెనీస్లో ఆడి ఈట్రాన్ ఉంది, లేకపోతే మెర్సిడీస్లో ఈక్యూఎస్ ఉంది. ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్ని ఇయర్స్ వారంటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాంటిది మనకి ఇది ఒక బెంగళూరు బేస్డ్ కంపెనీ, అలా మన ఇండియన్ కంపెనీ ఇన్ని ఇయర్స్ వారంటీ ఇస్తుందంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఫైనల్గా మనకి దీని ప్రైసింగ్ వచ్చేటప్పటికి F77 రీకాన్ 4.55 lakhs ఎక్స్-షోరూమ్ బెంగళూరు ఉంది. మనకి దీంట్లో నేను చెప్పా కదా గైస్, F77 రీకాన్ అండ్ F77 మనకి అది దాంట్లో రేంజ్ వచ్చేటప్పటికి జస్ట్ 211 kilometers రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అది ఎక్స్-షోరూమ్ 2.99 lakhs అంటే 3 lakhs ఎక్స్-షోరూమ్ ఉంది. నన్ను అడిగితే దీనికన్నా అది తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే మీకు నియర్లీ 1.5 lakh డిఫరెన్స్ అనేది వస్తుంది. మనకి ఎవరికైతే ఆ లాంగ్ రేంజ్ కావాలనుకుంటారో వాళ్ళు ఆ 1.5 lakh అనేది పెట్టచ్చు, లేదంటే F77 తీసుకోవచ్చు అన్నమాట. వీళ్ళు దేంట్లో కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ప్రీలోడెడ్ సస్పెన్షన్తో వస్తుంది. ఆ సస్పెన్షన్ అనేది కూడా మీకు నచ్చినట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఈ బైక్ తీసుకోవాలా వద్దా అంటే ఎవరైతే ఒక సూపర్ స్పోర్ట్ డ్రైవ్ చేయాలి అనుకుంటారో విత్ జీరో మెయింటెనెన్స్, ఎందుకంటే ఇది ఒక ఎలక్ట్రిక్ బైక్ కాబట్టి ఇందులో మీకు సూపర్ స్పోర్ట్ మెయింటైన్ చేయాలంటే చాలా మెయింటెనెన్స్ అవుతుంది. బట్ దీంట్లో చాలా మినిమల్ అండ్ దట్టు విత్ ప్రాపర్ వారంటీతో వస్తుంది మీకు. సో ఇవన్నీ క్లబ్ చేసి ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళు ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. అండ్ నేను చెప్పా కదా గైస్, దీంట్లో F77 రీకాన్ అండ్ F77 2 ఉన్నాయి. మై చాయిస్ ఈస్ గో ఫర్ F77.
ఎందుకంటే మీకు 1.5 లాక్ అనేది సేవ్ అవుతుంది అక్కడ. ఎవరికైతే ఈ బైక్ నచ్చుతుందో ఒకసారి షోరూమ్కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసి దాన్ని బట్టి తీసుకోవచ్చు గైస్. అండ్ ఫైనల్గా దీని యాక్సెసరీస్ కూడా వీళ్ళ దగ్గరే ఉన్నాయి, నచ్చినట్టు మోడిఫికేషన్ చేసుకోవచ్చు. తమ్నైల్లో చూసినట్టు ఇయర్స్ అనేది కంపెనీ నుంచి వస్తున్నాయి చూడండి గైస్, అవి ఎంత బాగున్నాయో. సో అలా మీకు యాక్సెసరీస్ అనేది టన్ ఆఫ్ యాక్సెసరీస్ మెయింటైన్ చేయొచ్చు. ఇది ఒక కస్టమర్ బైక్ నేను తమ్నైల్ తీసుకుంది, ఆయన ఇండియా మొత్తం తిరుగుతున్నారు ఈ బైక్ వేసుకొని. సో అంత బాగా డ్రైవ్ చేయొచ్చు, ఎందుకంటే మనకి అరౌండ్ 300 కిలోమీటర్స్ రేంజ్ ఉంది కాబట్టి. సో చెక్ చేయండి గైస్, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఒక్కసారి షోరూమ్కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసి దాన్ని బట్టి మీ డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.